మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి చేరొచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనందరినీ కూడా 8 మాసాలు ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి 9వ మాసంలోనికి మనందరినీ కూడా నడిపించిన విధానాన్ని బట్టి సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్. కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. చాలండి. జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని చూడగలిగితే, అంతకుముందు మనము మీరు లోకమునకు ఉప్పై ఉన్నారనేటువంటి వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మాటలను ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద మాట్లాడినట్లుగా ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రసంగం ద్వారా అనేక మంది కూడా గొప్ప మేలులు పొందుకున్నారు. అప్పటి వరకు కూడా దేవుని వాక్యము లేనటువంటి గొర్రెల వరే అనేక మంది చెదరి తిరుగుతున్నటువంటి వారి మీద ఆ దేవత దేవుడు కనికరించి కృప చూపించి అనేకమైనటువంటి విస్తారమైనటువంటి విషయాలను దేవుని వాక్యం 3 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద అనేక మంది వచ్చిన వారికి అనుగ్రహించినట్లుగా బోధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే అందులో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నామంట? మనం చెప్పాలి, ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. జాగ్రత్తగా మనం చూడగలిగితే ఈ లోకములో సూర్యుని ద్వారా మనం వెలుగును చూడగలుగుతాం. రాత్రి అయితే చంద్రుని యొక్క వెలుగును చూడగలుగుతాం. అది కూడా కనిపించలేదు అంటే నక్షత్రాల యొక్క వెలుగులో కొంత వెలుగును మనం చూడగలుగుతున్నాం. అయితే శ్రేష్టముగా కరెంటు ద్వారా కూడా వెలుగును చూస్తాం. కొత్తగా ఇప్పుడు నేల ద్వారా కరెంటును ఉత్పత్తి చేసి కరెంటును మనకిస్తే ఇప్పుడు సోలార్ ప్యానల్స్ కూడా వచ్చాయి. ఆ సోలార్ ప్యానల్స్ ద్వారా కూడా కరెంటును ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ కూడా కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత నశించిపోయాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంట. ఎట్లా వెలుగై ఉన్నాం మనం దేవుడు అని మనం చూడగలిగితే, ఒకసారి వ్యభిచారం చేసినటువంటి ఒక మహిళ ఆనాటి కాలంలో యేసు ప్రభు వారు నివసిస్తున్న కాలంలో ఆమె పట్టబడింది. వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా పట్టుకుని యేసు ప్రభుతో అన్నారు, అయ్యా బోధకుడా, ఈమె వ్యభిచారం అనేటువంటి పాపము చేసింది కదా, ఈమెను ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తీసుకుని ఆమెను చంపేయాలయ్యా, మరి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో యేసు ప్రభు ఒక మాట ఆయన నేల మీద రాశాడు. ఏమని రాశాడు? మీలో తప్పు లేని వారు ఈ రాయి తీసుకుని ఆమెను కొట్టండి అని రాశాడు. ఇక అందరూ కూడా తప్పు మీలో లేనివారు అని అనేసరికి అందరూ తప్పిదమ్మ చేసి ఉన్నవాళ్లే, అందరూ కూడా పాపము చేసి ఉన్నవాళ్లే. మనిషి పుట్టుక నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ లోకములో చూపు ద్వారానో, మాట ద్వారానో, తలంపు ద్వారానో, నడవడిక ద్వారానో, క్రియల ద్వారానో ఏదో ఒక పాపము చేసి ఉంటాం. మనము పాపము లేని అని మనం చెప్పుకునే ఎడల అబద్ధికులమని 1 యోహాను పత్రికలో రాయబడి ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసుకుంటే, అరే నిజమే కదా, మనం పాపం చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాయి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గర ఆమె వస్తే, అయ్యా మరి నీవు కూడా నాకేమి శిక్ష విధించవా అని అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇంకా నువ్వెప్పుడు కూడా పాపం చేయొద్దమ్మా, నువ్వు వెళ్ళిపోని యేసు ప్రభు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట తెలియజేస్తారు. ఏంటి ఆ మాట? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యమును మనం చూద్దాం. అప్పుడు యేసు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు, నేను లోకమునకు
వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. అప్పుడు యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడు? నేను లోకమునకు చెప్పాలి, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నేను వెలుగై ఉన్న ప్రకారముగా మీరు కూడా వెలుగై ఉండండి, వెలుగు మార్గములో నడవండి. కారణం ఏంటనంటే, చీకటిలో ఎంతమంది అయితే నన్ను వెంబడించేవాడు, నన్ను అనుసరించేవాడు, నాతో సహవాసం చేసేవాడు చీకటిలో ఉండకుండాడు, చీకటిలో కార్యాలలో, చీకటి పనులలో వాడు ఎప్పుడు కూడా పాల్గొనడు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండునని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మునుపు ఎలా ఉన్నామంటే చీకటి కార్యాల్లోనే ఉన్నాం. దొంగతనాలు జరగాలంటే ఏ సమయంలో జరిగిద్ది? చీకటిలోనే జరిగిద్ది. హత్యలు జరగాలన్నా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. దౌర్జన్యాలు జరగాలన్నా చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి దుష్కార్యాలు, చెడ్డ కార్యాలు జరగాలన్నా ఎక్కడ జరుగుతూ ఉంటాయి? చీకటిలోనే జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటనంటే చీకటి వాటికి కార్యాలకు అనువుగా ఉన్నది గనక ఆ కార్యములను అప్పుడే చేయగలుగుతారు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరైనా మీరు నన్ను వెంబడించాలి అనుకుంటే చీకటిలో నడవకూడదు, చీకటి కార్యాలు మనలో ఉండకూడదు, చీకటి ప్రభావం మన జీవితాల్లో ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియజేస్తూ, నన్ను వెంబడించేవాడు నేను వెలుగై ఉన్న ప్రకారము వారు కూడా వెలుగై ఉంటారు. అందుకని అపోస్తుడైన పేతురు తన పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యములో ఇలాగున మాట్లాడతాడు. చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఆయన ఏమని చెప్తున్నాడో జాగ్రత్తగా మీరు గమనిస్తే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడ్డారంట. ఒకప్పుడు నిజంగానే మన బ్రతుకులు చీకటిలోనే ఉన్నాయి. చీకటి సంబంధమైనటువంటి కార్యాలలో మనమందరము కూడా పాల్గొన్నవారమే. కానీ దేవుడు తన కృపను బట్టి మన ప్రతి పాపమనంతటిని కూడా తన శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన వెలుగు సంబంధాలుగా ఆయన మార్చాడు. ఇప్పుడు వెలుగు సంబంధంలో అయినటువంటి మనము ఆయన వెలుగు క్రియలను మనము చెప్పేవారముగా, ప్రచురము చేసేవారముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. అందుకని భక్తుడు పాట రాశాడు, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదము, రాజవంశములో యాజకత్వము చేసేదము, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము వెలుగుగా ఉన్నాము, వెలుగు సంబంధంగా ఉన్నాం. యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగై ఉండాలి. అయితే
ఎలాగును వెలుగై ఉండాలి? ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక దీపమును వెలిగించాడు. ఆ దీపము ద్వారా ఆ చుట్టుపక్కలంతా కూడా వెలుగును ప్రకాశింపజేయగలుగుతున్నాడు. అందుకని అంటాడు మత్తయి సువార్త 5:14 ఒకసారి మరలా చూసినట్లయితే ఆయన ఏమంటాడనంటే, మనుషులు దీపము వెలిగించంట. ఏం చేస్తారంట? వెలిగించబడిన దీపాల వల్లే మనం ఉండాలి. అయితే వెలిగించబడినటువంటి దీపాలుగా మనం ఉండాలి, వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలని అంటే మనము కూడా కొన్ని పనులు మనము కూడా మరి మార్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటయ్యి? ఎలాగున మార్చుకోవాలో, వెలిగించబడినటువంటి దీపములో ఉన్నటువంటి మనము ఎక్కడెక్కడ ఉండకూడదు, దేవుని వాక్యములో నుండి ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, లూకాసు వర్తమానము 8వ అధ్యాయము 16వ వాక్యమును మనం చదువుకుందాం. ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు. ఇప్పుడు గమనించండి, ఈ లూకాసు వర్తమానం 8:16 అంటున్నాడు, ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. ఇప్పుడు వెలుగు కలగాలి, వెలుగు చూడాలి, అనేక మంది కూడా వెలుగులోకి రావాలని అంటే అది పాత్ర కింద పెట్టకూడదంట. రెండవది మంచం కింద పెట్టకూడదంట. ఎలాగ పెట్టాలి? దీపస్తంభం మీద పెడితే అది అనేక మందికి వెలుగుకరంగా ఉంటుంది, అనేక మంది ఆ వెలుగులో నడవగలుగుతారు. మరి ఆ దీపం ఎక్కడ పెట్టకూడదు అని అంటే లూకాసు వార్తలో ఈ యొక్క లూకా భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క దీపం అంట పాత్రలో పెట్టకూడదు. ఎక్కడ పెట్టకూడదు చెప్పండి? పాత్రలో పెట్టకూడదు. పాత్ర దేనికి సాదృశ్యం అని అంటే తిండిపోతుతనానికి సాదృశ్యం. చెప్పాలి, దేనికి సాదృశ్యం? తిండిపోతనానికి. చక్కగా కడుపు నిండా తినొచ్చిన తర్వాత చక్కగా ఈ ఫ్యాన్ల కింద మీరు కూర్చున్న తర్వాత ఏమొచ్చిందో చెప్పండి? ఆహా, చక్కగా నిద్ర వచ్చింది. ఇంకా లేదు పాపం, ఏదో యోనా గారు పేతురు గారు అయితే పర్వాలే, అబ్రహం గారు అయితే ఇక అంతే సంగతులు. నేను మీకు హల్లీలోయ చెప్పుకోవటమే నా పని. కారణం ఏంటంటే చాలా మంది కూడా వారి దీపాలు ఎందుకు వెలిగించబడటం లేదు, ఎందుకు దేదీప్యమానంగా ప్రకాశించట్లేదు అనంటే వారి యొక్క దీపం అన్నంట అది పాత్ర కింద ఉంచబడిందంట. కారణం ఏంటనంటే చాలా మంది కూడా దేవుని సన్నిధిలో ఇంకా వెలిగించలేకపోవడం కారణం ఏంటంటే వారు తిండిపోతులతనంగా ఉన్నారు. చక్కగా తిరిగిన తర్వాత ఆహా, చక్కగా ఒక థమ్సప్ తాగిన తర్వాత వచ్చింది ఆ కడుపులో నుంచే, అప్పుడు దేవుడి దిగాలి, అప్పుడు కానీ అరగదు అది. అప్పుడు దాకా చాలా మంది కూడా ఎందుకు వెలిగించబడలేకపోతున్నాం? తిండి ఎక్కువైపోతుంది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, మీ గొంతుకు ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఎక్కువగా మనం క్రైస్తవులమైనటువంటి మన జీవితాల్లో ఆహారము శరీరానికి సరిపడినంత మనం తీసుకోవాలి, కానీ తీసుకోవలసిన దానికంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తినవలసిన దానికంటే కూడా ఎక్కువగా తినకూడదు. శరీరము కూడా సహకరించదు. నేను ఉప్పు వేసుకుని ఒక గుప్పుడు అంత ఉప్పు వేసుకుని తిన్నాను అనుకోండి, ఏమైంది? పెరిగిపోయింది. ఏం పెరిగింది? బీపీ పెరిగిపోయింది. లేదు, ఒక గ్లాసు నిండా పంచదార కలుపుకొని తాగాను అనుకోండి, చెప్పాలి, ఏం పెరిగింది? గమనించండి, ఎక్కడున్నాయి అన్నీ కూడా? ఎక్కడున్నాయి? శరీరంలోనే ఉన్నాయి. మన శరీరంలో మోతాదుకు మించి కూడా ఏది కూడా తినడానికి వీలు లేదు. క్రైస్తవులైన మన జీవితంలో మనము వెలిగించబడిన వారముగా ఉన్నప్పుడు, మనము వెలుగు సంబంధంగా జీవించాలనుకున్నప్పుడు తిండి విషయంలో కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి మనకు కూడా నియమించబడినటువంటి పద్ధతుల్లోనే మనము భోజనం చేయాలి. అంతేకాదని దొరికింది కదా అని చెప్పి ఇక ఆవురావురమని తినేసేసరికి ఇక మన శరీరం మన అదుపులో ఉండదు. అది ఇక చక్కగా బద్ధకానికి గురవుతుంది. ప్రార్థనలో కూర్చోలేం, ఇక ప్రార్థనకు రాం. ప్రార్థనలో కూర్చున్న కాడ నుంచి అటు తిరగను ఇటు తిరగను, నాయనా ఇక చెప్పలేని బాధ అంతా. అసలు ప్రార్థనలో ఎక్కడ కూర్చున్నా ఉండదు, కానీ ప్రార్థనకు రాగానే శరీరం వదిలింది. కారణం ఏంటి? తిండి ఎక్కువైపోతుంది. గమనించండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా
మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టబడేటట్టుగా మనం చేయాలి. పౌలు అంటాడు, నేను బోధించి మీకు భ్రష్టున్నైపోతానేమోనని చెప్పి తన శరీరాన్ని తను నలగొట్టుకునేవాడంట. ఉపవాసాల చేత, జాగారాల చేత ఆయన శరీరమును చక్కగా ఆయన అణిచివేసేవాడంట. నేటి మన దినాల్లో కూడా క్రైస్తవులమైనటువంటి మనము కూడా మన శరీరాలను అదుపు చేసుకుని భక్తిలో ముందుకు కొనసాగగలిగితే మన దీపం వెలగగలుగుతుంది. ఆ వెలుగులు మనము నడుస్తాము, అనేకులు కూడా నడుస్తారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవదిగా ఆయన దీపం వెలిగించి ఎక్కడ పెట్టకూడదు అంటున్నాడు? చెప్పాలి. ఎక్కడ పెట్టకూడదు? మంచము సుఖమునకు, సంతోషముకు, ఆనందమునకు గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉన్నాయి అని అంటే చక్కగా కూడా ప్రార్థనకు రాకుండా ఎక్కడ పడకుండా. అబ్బా, చాలా మంది మన శుక్రవారం రోజులు ప్రార్థనకు రాకుండా చక్కగా పడుకున్నారు అందరూ. ఏడొస్తే 1 గంట 2, 2, 3 అన్నట్లుగా ఎవరు కూడా రాకుండా సుఖం అనుభవించారు అందరూ కూడా. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపమును వెలిగించంటే ఎక్కడ పెట్టకూడదు? చెప్పాలి. సుఖపెట్టకూడదు. సుఖపెడితే మన దీపం వెలిగించబడే దీపంగా ఉండదు, మన వెలుగు సంబంధంగా ఉండవు, వెలుగులో మనం నడవం. వయసు ఉన్నప్పుడే భక్తి చేయగలగాలి. వయసు అయిపోయిన తర్వాత భక్తి చేయటం అనేది ఆరోగ్యరీత్యా సహకరించకపోతే సరే పర్వాలేదు అనుకోవచ్చు. వయసు, శరీరము సహకరించినప్పటికీ కూడా దేవుని సన్నిధికి రాకుండా శరీరము, మనసంతా కూడా ప్రశాంతముగా నేను కూడా వింటున్నానండి. ఎక్కడ వింటున్నా? చక్కగా ఆ పొడుగునే ఏం చెప్తున్నారా వింటున్నావు, ఎవరు ప్రార్థన చేస్తున్నారా వింటున్నావు. కానీ దేవుని సన్నిధికి వచ్చి కనీసము మోకరించి ప్రార్థన చేయగలిగిన వారముగా ఉంటున్నావా? ఉండవు. ఎంతసేపు చక్కగా శరీరాన్ని సుఖానికి అలవాటు చేసేవారం ఉంటున్నాం, సుఖము పడే విధంగా మనం ఉంటున్నాం. కానీ శరీరాన్ని మనము కష్టపడే తత్వానికి తీసుకురావాలి. కనీసం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చునే వారముగా మనం ఉండాలి. కనీసం మొన్న కూడా చెప్పే ఉపవాస ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్లో మీరు కనీసం వాక్యమైనా విని వెళ్ళిపోండి, ప్రార్థన చేయలేకపోయినా చాలని చెప్పా. ఇది విన్న వాళ్ళు ఈ మాట ఒకసారి చేతులు ఎత్తండి. మాకు ఈ మాట గుర్తుందండి అని. మేము అంతసేపు ఉండలేమండి అన్నా వాళ్ళు వాక్యం వినన్నా వెళ్ళిపోండి అని చెప్పి ఆ మాట. అబ్బే ఎందుకండి, ఎక్కడ వింటాము? ప్రార్థన చేసేవాళ్ళన్నా 4 ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే గుంపులో లేకపోతే కనీసం వచ్చి ప్రార్థనకు కూర్చుని దేవుని సన్నిధిలో 4 మాటలు దూరం నుండి దైవజనుడు వచ్చాడు, వచ్చి 4 మాటలు చెబుతున్నాడు. ఆయన గోడలు చెప్పుకోవడానికి వచ్చాడు? ఆయన లేదుగా. మనకు చెప్పడానికి, మనం బలపరచడానికి, దేవుని వాక్యముల నుండి మనం క్రమపరచడానికి, దేవునికి దగ్గరగా మనం నడిపించడానికి దైవజనులు వచ్చినప్పుడు మనము కూడా దేవుని మాటలు వినటానికి మనం వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోడానికి బద్ధకమయ్యి మంచం మీద పడుకునే వారంగా ఉండకూడదంట. ఆయన చెప్తున్నాడు, నీ దీపం వెలగాలని అంటే ఎక్కడ పెట్టకూడదు? చెప్పాలి. మంచం మీద పెట్టకూడదు. సుఖానికి మనము అనుభవించే వారముగా, సుఖములో మనం ఇదే అయ్యే వారముగా మనం ఉండకూడదు. సుఖభోగాలకు అలవాటయ్యే వారముగా ఉండకూడదు. అందుకని అంటాడు, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మన జీవితాలను మనం ఎప్పుడు కూడా శరీరాన్ని కష్టపడేటట్లుగా మనం చేయగలిగితే మన జీవితము ఆశీర్వదించబడిన జీవితంగా ఉంటుంది. భారతదేశంలో బెరాకా సంఘాల యొక్క ఆ సంఘాన్ని నడిపించినటువంటి నాయకుడు భక్త సింగయ్య గారు ఉన్నారు. భక్త సింగయ్య గారు తన ఇంటిలోనికి వెళితేనంట ఆయన ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూములో ఎప్పుడు కూడా ఆయన మంచాన్ని దిగి ప్రార్థన చేసేవాడంట. ఆయన మంచం దిగి ప్రార్థన చేయగా నాపరాళ్ళనంట అవి కూడా. అయితే ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన మోకాళ్ళు అయితే అరగలేదు, కానీ ఆ బండలు అరిగినాయి అంట. ఆ బండలు ఎప్పుడైతే ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో
ఆయన ప్రార్థించిన చోట 2 కొబ్బరి చిప్పను పగలు కొడితే ఎట్లా లోతుగా ఉంటుందో ఆ బండలు కూడా అలాగుననే 2 గుంటలు పడి ఉన్నాయంట. కారణం ఏంటంటే శరీరాన్ని సుఖపెట్టలా, శరీరాన్ని కష్టపెట్టాడు. సుఖమును విడిచిపెట్టి శ్రమను అలవాటుగా చేసుకుని ఆయన దేవుని సన్నిధిలో మోకరించాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. భారతదేశం అంతటా కూడా 10,000కు పైగా సంఘాలను స్థాపించగలిగాడు. కారణం ఏంటంటే ఆయన సుఖమునకు అలవాటు చేయలే శరీరాన్ని. మన జీవితంలో కూడా వెలిగించబడిన వారముగా ఉండాలి, ఆశీర్వదించబడిన వారముగా ఉండాలంటే మంచము మీద పడుకునే వారముగా ఉండక మంచము దిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉంటే మన జీవితాలు వెలగగలుగుతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడగలుగుతాయి. అందుకని నీ దీపం ఎక్కడ పెట్టమంటున్నాడు చెప్పండి? దీపస్తంభం మీద. అందరికి కనపడేటట్టుగా పెట్టి, కానీ అందరికి కనబడకుండా ఎక్కడ పెట్టకూడదంట? పాత్ర కింద పెట్టవద్దు. రెండవది ఎక్కడ పెట్టద్దు అన్నాడు? మంచం కింద మీరు పెట్టొద్దు. మంచం కింద పెడితే సుఖమును మనము అలవాటు చేయకూడదు. తిండిపోతుతనాన్ని మన శరీరానికి మనం అలవాటు చేయకూడదు. అలవాటు చేసినట్లయితే మన జీవితము వెలిగే స్థితిలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అతను నేను చూశాను, ఆయన స్కూటర్ నుంచి దిగాడు, ఆయన పొట్టట దిగిందండి. నేను అనుకున్నా అది ఇటు పడిపోతాడేమో పట్టమూలని అనుకున్నా నేను. నిజం. కారణం ఏంటంటే పొట్ట ఎంత ఉంది, దిగిపోయింది ఎంత ఉందో గోతంలాగా. ఆయన చూడటం మేము ఆశ్చర్యపోతాం. ఆ టిఫిన్కి వచ్చాడు పాపం, ఇది ఎన్ని తింటాడు, అగ్గు పెట్టు 4 బజ్జీ అంటున్నాడు. అది చూస్తేనేమో అంతుంది, నువ్వేంద్రా ఇంకా తింటున్నావు. అని మేము పాపం స్కూటర్ ఎక్కడానికి మేము భయపడ్డాం. అది ముందే వాడు పట్టు ఊగిపోతుంది. అది మన జీవితాల్లో కూడా తిండిని, మంచమును, సుఖమును త్యజించే వారముగా ఉంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఇంకొక 2 మాటలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్తమానము 11వ అధ్యాయము 33వ వాక్యమును మనం చదువుకుందాం. ఎవడను దీపమును వెలిగించి చాటు చోటునైనను కొంచెం కిందైనను పెట్టడు గాని లోపలి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. ఎక్కడ పెడతాడంట ఆయన? దీపస్తంభం మీద. ఎక్కడ పెట్టడంట చెప్పాలి? చాటు చోటైనను కొంచెము క్రిందైనను దానిని పెట్టడంట. ఏంటి చాటు చోటు? అసలు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చాటు చోటు అనగా కనబడనటువంటి స్థలము, కనబడనటువంటి ప్రదేశము. ఒక వస్తువును ఒక గోడ అవతల మనము కనిపించకుండా పెట్టాము అంటే అది కనపడదు, అది చాటు చోటు. ఎందుకు అని అంటే దీపము కూడా దీపస్తంభం మీద పెట్టాలి, కానీ అవి ఎవరికి కూడా కనిపించకుండా చాటు చోటు అనేటువంటి దాని పక్కన పెట్టకూడదంట. ఏంటి చాటు చోటు అని అంటే రహస్య జీవితము. చెప్పాలి ఏంటండి? రహస్య జీవితం. మన జీవితంలో దేవుని వాక్యము ప్రకారముగా మన బ్రతుకు ఒక దీపములాగా వెలిగించబడిన వారముగా మనం ఉండాలి అని అంటే మనము మన జీవితంలో రహస్య జీవితమే ఉండకూడదు. రహస్యముగా చేసేటువంటి పాపముల వలన మన బ్రతుకు, మన దీపము వెలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. మనము దేవుని సన్నిధిలో వచ్చి దేవుని వెలుగులో నడుస్తున్న మనము, చీకటిని విడిచినటువంటి మనము, వెలుగులోనికి వచ్చిన మనము మరలా మన దీపము చాటు చోటున రహస్య స్థలాలలో, ఇదిగో రహస్యమైన పాపములు, రహస్యమైనటువంటి క్రియలు మనలో ఉండకూడదు. అవి ఉంటే మన దీపము వెలగదు. ఒకసారి దావీదు కూడా తనకు చాటు చోటున ఉంచబడినటువంటి ఒక చెడ్డ పాపమును తన జీవితంలో జరిగించాడు. బత్షెబాని చూసి చక్కగా ఆమెను వ్యభిచరించి ఆమెను పంపించేశాడు. అనుకున్నాడు ఆయన, ఎవ్వరికి తెలియదులే, చాటు చోటున, ఇది ఎవరికి కనిపించదులే, చాటు చోటు మరుగై ఉన్న స్థలం ఇది.
నేను ఈ పని చేశాను, ఈ చెడ్డ పని వ్యభిచారం చేశాను, ఇది ఎవరికి కనిపించదు కదా అని అనుకున్నాడు. కానీ ఒకానొక సమయంలో దేవాతి దేవుడు చూశాడు అతన్ని చాటు చోటున చేసిన పనంతటిని చూసి నాతాను అనేటువంటి ప్రవక్తను పంపించి అని చెప్పాడు. చక్కగా ఒక కథ చెప్పించిన తర్వాత ఎవడో దుర్మార్గుడు అనేటట్లుగా దావీదు నోట నుండి ఆయన పలికించిన తర్వాత అంటాడు, ఆ దుర్మార్గుడు ఎవడో కాదు నువ్వే. ఎవరు కాదంట, నువ్వే అనగానే అప్పుడు చెప్తాడు, నువ్వు అనుకున్నావు నీకు దేవుడు అనేకమైనటువంటి భార్యలు నీకు ఇస్తే, అదిగో ఆ యొక్క వ్యక్తి అయినటువంటి అతని భార్యను నువ్వు తీసుకుని వ్యభిచరించావు, ఇది చూడలేదనుకుంటున్నావా? విని వెంటనే దావీదు ఇక పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి 51వ కీర్తనలో మొదటి 2-3 వాక్యాల్లో ఆయన ఈ రీతిగా మాట్లాడతాడు. చూడండి ఒకసారి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా యొక్క అతిక్రమములను తుడిచివేయి. ఆయన చెప్తున్నాడు, అయ్యా నా అతిక్రమములు తుడిచివేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రునిగా చెయ్యి. నేను అపరాధం చేశానయ్యా చాటు చోటున, ఎవడు చూడట్లేదులే, రహస్యముగా అనేక మందితో ఇదిగోనయ్యా నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఎవడికి కనిపించట్లేదులే, ఎవరికి తెలియదులే, ఫోన్లో మెసేజ్లు చేస్తున్నావు, ఎవరు చూడట్లేదులే, చక్కగా చేయకూడనటువంటి వీడియో కాల్స్ చేసి మన జీవితంలో చాటు చోటున అనేటువంటి విషయాలు మనం చేస్తున్నాం. ఎవరికి తెలిసిద్ది? మా అమ్మ నాన్నగా చదువుకోలేదులే, నేను ఏం వాట్సాప్లో ఏం మెసేజ్లు చేసినా, ఇన్స్టాగ్రామ్లో లేదంటే మెసెంజర్లో నేను ఏది చేసినా కూడా నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. చాటు చోటున చేసే పనులు ఇవన్నీ కూడా రహస్యముగా కాల్ చేసిన తర్వాత డిలీట్ చేసేసేస్తా ఉంటావు. జాగ్రత్త. మనము మనుషుల దగ్గర ఫోన్లో డిలీట్ చేయొచ్చు, కానీ ఎవరి దగ్గర డిలీట్ చేయలేం? దేవుని దగ్గర డిలీట్ చేయలేం. అందుకనే దేవుడు దావీదుని అన్నాడు, నాయనా నువ్వు తొరిపేసావు, చక్క కాల్ లిస్టింగ్ తీసేసావు, వీడియో కాల్స్ డిలీట్ చేసేసావు, నువ్వు పంపిన SMS డిలీట్ చేసావు, అన్నీ చేసావు. దావీదు అనుకున్నాడు, అమ్మాయ దులిపేసుకున్నా మొత్తం డిలీట్ చేశాను అనుకున్నాడు. కానీ చూసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దులిపిన తర్వాత అప్పుడు అన్నాడు, అయ్యా నన్ను క్షమించవా, నా పాపములు నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచవా, నా పాపముల నుంచి నన్ను విడిపించవా నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు యొక్క జీవితం అప్పటి వరకు వెలిగిన దీపము ఎందుకు హఠాత్తుగా వెలుగునీయకుండా పోయింది అని అంటే, చాటైన స్థలములో తన దీపము వెలగలేదు. కారణము రహస్య జీవితంలో పాపములు ఉన్నాయి. రహస్య జీవితంలో తన జీవితంలో పాపం ఉన్నది కాబట్టి తన దీపం వెలగలేదు. మన జీవితంలో కూడా రహస్యం అనేటువంటి విషయాలను మనము భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య, ఎవరైతే ఏ విధముగా రహస్యముగా మీరు చేస్తున్న తప్పులను బట్టి మీరు కప్పిపుచ్చుకుంటున్నారో, ఎవరికి కనబడకుండా మేము చేస్తున్నాం. ఓ పిల్లలారా జాగ్రత్త. తల్లిదండ్రులకు తెలియకుండా మేము కథలు నడుపుతున్న వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. చూసే దేవుడు ఉన్నాడు. దావీదు కూడా ఇంటే మనకి ఎక్స్పెక్ట్ అయిన మనకంటే ముదురు చేసిన తర్వాత అన్ని కడిగేసుకున్నాడు. అబ్బా ఎవరు చూడలేదు, చూసాడు దేవుడు. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. జాగ్రత్త. ఇష్టానుసారముగా మనము చాటైన రహస్య స్థలముల్లో మనము చేసే ప్రతి మాట, చూపు అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దావీదుకు దేవుడు తెలియజేసినాక దావీదు అంటున్నాడు, నన్ను క్షమించయ్యా, నన్ను కడిగయ్యా, ఇక నేను ఎప్పుడు కూడా అటువంటి జోలికి నేను పోనయ్యా, నన్ను కడిగి పరిశుద్ధపరచనైనా పవిత్రపరచనైనా అని ప్రభు పాదాలను పట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన పాదాలు పట్టుకుని అడుగుదాం. ఎవరికి తెలియకుండా రహస్యంగా మనలో ఉన్నటువంటి పాపములు మనలో ఉన్నాయి. ఆ రహస్య పాపములు యేసు రక్తంలో కడుక్కోగలిగితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మన ప్రతి పాపమును కూడా కడిగి పవిత్రపరిచి ఆయన మనం పరిశుద్ధులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దీపము వెలిగించబడే దీపంగా ఉండాలి. వెలిగించబడకుండా ఉందనంటే అది పాత్రలో కప్పివేయబడి ఉన్నది, అది మంచం కింద పెట్టబడి ఉన్నది, మరలా అది చాటు చోటున ఉన్నటువంటిదిగా ఉంది. 4వదిగా చూడండి ఎక్కడ ఉన్నదో.
ఎక్కడుందంట? కొంచెము క్రింద. కొంచెము అని అంటే కొలత వేసేది వంటిది మానిక. కొంచెము అని అంటే కొలత వేసేటువంటిది మానిక. చాలా మంది కూడా కొలతలు వేస్తూ ఉంటాం. ఏంటిదో తెలుసా? వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, వాళ్ళు ఎట్లా. మన నోటితో ఒకరి ఎడలో ఒకరికి తీర్పులు తీరుస్తా కూర్చుంటాం. కొలత కొలిచే పని మీదే ఉంటాం. మనం చూసుకో. మనది మనం శుభ్రం చేసుకో. కానీ పక్కనోడి గురించి మాత్రం మనకు అన్నీ కావాలి. నీ దీపం వెలిగించబడట్లే కారణం ఎందుకు అని అంటే అది కొంచెం కింద పెట్టబడింది. ఇతరులకు తీర్పు తెచ్చేవారముగా, ఇతర ఎడలు మనము ద్వేషించేవారుగా, అవమానపరిచేవారుగా, వారి గురించి మనము ఎన్నో విధాలుగా మాట్లాడుకునే వారముగా మనం ఉండవసరం లేదు. మనం చూసుకుంటే చాలు. అందుకని అంటాడయ్యా, నీ కంట్లో నువ్వు నలుసుని పెట్టుకుని ఎదుటివాడికి ఎందుకు తీర్పు తీరుస్తావు? ముందు నువ్వు చూసుకోలేవా నీ కంట్లో ఏముందో? అబ్బే, నాది నాకు కనపడదు కదండి. నాది నాకు కనపడితే నేను ఎందుకంటే ఎదుటివాడు చూస్తాను. చాలా మంది భక్తుల జీవితాలు ఎలాగే ఉన్నాయి. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనము ఇతరులకు తీర్పు తీర్చేవారముగా, ఇతర విషయాల్లో జోక్యము చేసుకునే వారముగా, ఇతరుల పట్ల అవమానకరముగా మాట్లాడేవారముగా, హింసించేవారముగా, వారిని ఇదిగో మనం దూషించేవారముగా ఉంటూ ఉంటే మన దీపము వెలగదు. మన దీపము వెలగదు. మన దీపం వెలగాలంటే ఎప్పుడు కూడా కొలత కొలిసే వారముగా బట్టి మనం ఉండకూడదు. అందుకనే మనం ఎట్టి కొలత కొలుస్తామో మనకి కూడా అట్టి కొలతే కొలవబడి, మనకు కూడా కొలతలు కొలవబడితేన సంగతి మనం గుర్తు తెచ్చుకొని ఇతరులను కూడా ఎప్పుడు కూడా అవమానకరముగా, నీచముగా మనము కొలత కొలిసే వారముగా మనం ఉండొద్దండి. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వాక్యము నుండి ఆయన ఈ మాట అంటాడు. చూడండి ఒకసారి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మిమ్మల్ని గూర్చి మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును దూలమును తీసివేసుకోనేలా. జాగ్రత్తగా గమనించండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, మనము దేవుని సన్నిధి ఆయన నమ్ముకున్న తర్వాత, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత మన విషయముల కంటే కూడా ఎదుటి వారి విషయములు అధికంగా మనం ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవద్దు. వారిని గురించి విమర్శించొద్దు, వారిని గురించి తీర్పు తెచ్చొద్దు. ఎప్పుడైతే మనం అలాగ ఉండగలుగుతామో మన దీపం అంట చక్కగా వెలిగించబడిన స్థితిలో ఉంటుందంట. దేదివ్యమానముగా చక్కగా మన దీపం అనంట చక్కగా వెలిగించబడుతుందంట. అందుకనే యోహాను రాసిన పత్రిక మొదటి సువార్త, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 9 నుంచి 11 వాక్యాలు చదివి ముగించేసుకుందాం. యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము ఒక్క నిమిషము 9-11. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే. నువ్వు ఒకప్పుడు చీకటిలో ఉన్నావు, విమర్శించావు, ఒకప్పుడు చీకటిలోనే ఉన్నావు, అనేకమైనటువంటి బూతులు, అనేకమైనటువంటి విషయాల్లో మనం ఉన్నాం. ప్రభు కృపను బట్టి వెలుగులోకి వచ్చాం. వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా మరలా మనం ఇతరులను దూషిస్తున్నాము, ద్వేషిస్తున్నాము అని అంటే అక్కడ ఏమంటున్నాడో చూడండి. నువ్వు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నావు, నేను యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకున్నానని చెప్తున్నావు, కానీ మనం అంట మన సహోదరుని ద్వేషిస్తేనంట మనం ఇంకా చీకట్లోనే ఉన్నాం, కానీ వెలుగులో.
మనం చీకట్లోనే ఉన్నాం, వెలుగులోనికి లేవు. కానీ పైకి మాత్రమే ఏమని చెప్తావు, నేను ప్రార్థనకు వస్తున్నానండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటావు. కానీ మనలో ఇతరులను ద్వేషించేటువంటి లక్షణము ఎప్పుడైతే ఉంటుందో మనము దేవుని సంబంధులము కాదు, చీకటి సంబంధులమే. మనము వెలుగులోనికి వచ్చిన వారమైతే మన సహోదరులను మనము ద్వేషించే వారముగా మనం ఉండం. ఆ తర్వాత చదవండమ్మా, తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏమీ కూడా లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు అంట. చాలండి, నీకు అర్థమవుతుందా? రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందుకున్నావు, దేవుని సన్నిధిలో దేవుని బలలో చేయి వేస్తున్నాం. చేయి వేసిన తర్వాత మన జీవితంలో మనము దేవుని బలలో చేయి వేస్తూ కూడా అనేకులను ద్వేషించే వారముగా దూషించే వారముగా ఉంటే మనం వెలుగు సంబంధమా చీకటి సంబంధమా చెప్పాలి. నా మొహాన లైట్ వేసారు, పళ్ళు తప్ప ఏం కనపడదు. పళ్ళే తెల్లగా కనపడతాయి. చెప్పాలి మీరన్నా జాగ్రత్తగా. ఎలాగుంటాడంట? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించగలిగితే యేసు ప్రభువుని నమ్ముకుని ఇంకా ఇతరులను దూషించి ద్వేషించగలుగుతున్నామని అంటే మనము దేవుని బిడ్డలం కాదు. మన దీపం వెలిగించబడింది అనుకున్నాం కానీ వెలిగించబడలా, అది ఆరిపోయే స్థితిలోనే ఉంది. అందుకని అంటున్నాడు, ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు ఆ దీపము వెలుగునిచ్చేటువంటి దీపం ఎక్కడెక్కడ పెట్టకూడదో చెప్పండి ఒకసారి. ఎక్కడ పెట్టకూడదు? పాత్రల కింద పెట్టకూడదు. పాత్ర అనగా చెప్పాలి తిండిపోతుతనం. ఒకసారి ఈ మధ్య పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత పాపం ఇద్దరు కూడా అయినోళ్ళే. పెళ్లి కొడుకు వస్తున్నాడు కదా అని చెప్పి కాబోయే అత్తగారు 2 కేజీలు చేప కూర వండింది. ఆడు అటు తిరిగి ఇటు తిరిగి అత్తమ్మ అనుకుంటా లోపలికి వెళ్ళి 2 కేజీలు కూర తిన్నాడు. అంతవరకు బాగానే ఉంది. అల్లుడు అనుకుంటూ తిరిగింది. 2 కేజీలు కూర ఎప్పుడైతే తిన్నాడు ఆడికి గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. వీడిని చేసుకుంటే మొత్తం గమనించండి. మన పాత్ర, మన దీపం ఎక్కడ ఉండకూడదంట? పాత్ర కింద ఉండకూడదు. రెండవది మంచం కింద ఉండకూడదు. మూడవది చెప్పాలి చాటు చోటున ఉండకూడదు. నాలుగవది కొంచెం కింద ఉండకూడదు. దేవుని వాక్యం ప్రకారం గమనించండి, మన దీపం వెలిగించే దీపంగా ఉండాలంటే తిండిబోతులుగా మనం మొదట ఉండకూడదు. రెండవదిగా మంచము అనగా సుఖమును ప్రేమించే వారముగా మనం ఉండకూడదు. మూడవదిగా చాటు చోటు అనగా రహస్యమైన పాపపు జీవితం మనము కలిగి ఉండకూడదు. నాలుగవదిగా ఇతరులను ఎప్పుడు కొలత తీర్చే ప్రకారముగా విమర్శించి దూషించే వారముగా మనం ఉండకూడదు. మనము అలాగున ఉండకుండా మన దీపము దీప స్తంభం మీదనే ఉండాలి. అది అనేకులకు వెలుగుకరముగా ఉండాలి. ఆ వెలుగు నేను లోకమునకు వెలుగయ్యన్నాను అని చెప్పిన యేసయ్య మార్గములో మనమందరము కూడా నడిచి మన దీపములన్నీ కూడా వెలిగించబడిన దీపములుగా ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ పాద సన్నిధిలో చేరిన నాయన, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించున్నాం, ఆరాధనలు మీ నామాన్ని ఘనపరిచున్నాం నాయన. నీ వాక్యముని ఇదిగో నా ప్రభువా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మీరు వాక్యము ద్వారా సెలవిచ్చారు. మీ వాక్యము ప్రకారముగా ఇదిగో నా తండ్రి, మేము వెలిగించబడిన అనుభవంలో ఉండాలి. ఎలాగనుంటే వెలిగించబడమో మీరు మాకు తెలియజేశారు. అయా 4 విషయాలు మాకు తెలియజేశారు. అయా పాత్ర కింద దీపము ఉంటే అది కనిపించదయ్యా. అయా మంచము కింద ఉంటే అది కనిపించదు నాయన. అయా అది చాటు చోటున ఉంటే కనిపించదు నాయన. అది కొంచెం కింద ఉంటే కనిపించదు నాయన.
అది దీప స్తంభం మీదనే ఉంటే మాత్రమే కనిపించగలుగుతుంది. కృప కలిగిన యేసయ్యా, నీ ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఈ విన్న వాక్యమును మా హృదయములో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారమైన బ్రతుకును నాకును మాకును కలిగి చేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ముందున్న కార్యక్రమం నీ చేతులకు అప్పచెప్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రచారకులు వచ్చినట్లయితే కానుక సమర్పణ చేస్తాం. ప్రభు యేసుదే